ఏంటి అని అంటే, కృతజ్ఞత లేనివారు అపవిత్రులు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరంటే ఇంకొకళ్ళు కృతజ్ఞత లేనివారు. ఈ ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని వేయాలనుకుంటున్న ప్రశ్న ఇదే: మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? మీరు కలిగి ఉన్న జీవితాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించిన ఈ జీవితాన్ని బట్టి నిజంగా ఆ కృతజ్ఞత ఆలోచన, కృతజ్ఞత హృదయాన్ని మీ హృదయాల్లో మీరు కలిగి ఉన్నారా? మన జీవితాల్లో దేవుడు నిత్యము అనేకమైన ఈవుల చేత మనల్ని నింపి నడిపిస్తున్నాడు. ఈరోజు ఉదాహరణకి జ్ఞాపకం చేసుకుంటే విజయవాడ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. విజయవాడకి మనకి ఎంత దూరం అండి? మహా అయితే ఒక అరగంట దూరము. ఇప్పుడు అరగంట దూరంలో ఉన్న వరకు నీళ్లు విజృంభించి ఇళ్ళను ముంచివేసిన తరుణంలో ఇంకొక 30-40 కిలోమీటర్ల నీళ్లు లోపలికి రావడానికి పెద్ద ఏమన్నా తక్కువ అవుతుందా? చూసి మనం ఈరోజు కాపాడబడ్డాము అని అంటే, నేను మొన్నకడ విజయవాడ వెళ్ళినప్పుడు ఐ వాజ్ సీయింగ్ ఎన్కేపాడు, ఇంకా యువతల గన్నవరం కూడా సగం వైపు మునిగిపోయింది. మొత్తం గన్నవరం వరకు మునిగిపోయింది. ఊర్లన్నీ మునిగిపోయినాయి. గన్నవరం వరకు పల్లెటూర్లన్నీ మునిగిపోవడం జరిగింది. అంటే మనకి ఈ వరద ఉధృత ప్రాంతానికి మ్యాక్సిమం ఎంత డిఫరెన్స్ అంటే ఒక 20 కిలోమీటర్లు మాత్రమే. ఈరోజు ఈ క్షేమాన్ని మనము కలిగి ఉన్నాము అని అంటే అది దేవుని యొక్క కృప వలన మాత్రమే అని మనం నమ్మేవారంగా ఉండాలి. స్తోత్రాలు చెప్దాం ఒకసారి దగ్గరగా. దేవుడు మనల్ని కాపాడి ఉన్నారు. ఆయన మనల్ని సంరక్షించి ఉన్నారు. తన రెక్కల నీళ్ళలో మనల్ని భద్రపరుచుకుంటూ, కాపాడుకుంటూ, సురక్షితంగా ఎప్పటికప్పుడు ఇదిగో మనకి సహింపలేనంత శోధన మన మీదకి రానియకుండా, సహింపలేనంత శోధన. ఈ వారంలో కూడా ఒక దైవ సేవకులతో నేను మాట్లాడుతున్నప్పుడు అదే మాట అన్నాను. అన్నా, మీరు సహించగలిగింది ఇది, అందుకనే మీకు ఈ శోధన వచ్చింది. వారి మందిరం అంతా మునిగిపోయింది. అక్కడ ఉన్న ఉపకరణాలన్నీ తడిసిపోయినాయి. ఇంచుమించు ఒక 7 అడుగుల ఎత్తు వరకు నీళ్లు వచ్చి మందిరంలో ఇప్పటికీ ఈ రోజుకి 5 అడుగుల ఎత్తు వరకు నీళ్ళు ఇంకా అలానే ఉన్నాయి. చూసి ఆలోచించండి, 5 అడుగులు అంటే ఆ ఇంచుమించు ఏసీ అంత ఎత్తులో నీళ్ళు. నేను అదే అన్నా నా సేవకులతో, అన్నా ఇది మీరు సహించగలిగింది కాబట్టి మీ జీవితంలో దేవుడు అనుమతించాడు. నేను సహించలేదు కాబట్టి నా వరకు దేవుడు దీన్ని రానిలేదు. ఈరోజు సహింపగలిగినంత శోధన మాత్రమే ఆయన అనుమతిస్తూ మన జీవితాల్లో ఈ క్షేమాన్ని అనుభవిస్తున్న ఈ కాలంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటున్నామా లేదా పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న వారు చాలామందికి ఉండే ఆలోచన, మా జీవితాల్లో మేము ఆశించిన కార్యాలు జరగట్లేదండి, మేము అనుకుంటున్న కార్యాలు జరగట్లా, మేము దేవుణ్ణి స్తుతిద్దాం అనుకుంటున్నాము. వి వాంట్ టు ప్రైజ్ గాడ్ విత్ అ థ్యాంక్స్ గివింగ్ హార్ట్. కృతజ్ఞత హృదయంతో, కృతజ్ఞత మనసుతో దేవుని మేము మహింపర్దామనే అని అనుకుంటున్నాము. అయితే మా హృదయాల్లో జరుగుతున్న ఈ గలిబిలు ఎట్టి విధంగా ఉంటుంది అని అంటే, స్తుతిద్దాం అనుకున్న ప్రతిసారి నాకు నా కష్టము జ్ఞాపకం వస్తుంది. నేను స్తుతిద్దాం అనుకున్న ప్రతిసారి నా జీవితంలో ఉన్న ఇరుకు నాకు జ్ఞాపకం వస్తుంది. నేను దేవునిని మహిమపరుద్దాం అనుకున్న ప్రతిసారి నా జీవితంలో నాకు ఏదైతే అవసరత ఉందో ఆ అవసరత అనేది నాకు జ్ఞాపకం వస్తుంది. నేను చెప్తున్న మాట, ఈ అపరాధ భావములో ఇది ఏమీ లేదు అనే ఆలోచనలో నడిపించేది ఎవరు అని అంటే అపవాదిగాడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతో తెలియజేసే మాట, నానా నువ్వు బలవంతుడు, నానా అమ్మా నువ్వు బలవంతుడివి, నీ వలన సమస్తము సాధ్యమే, నీకు ఏది అసాధ్యమైంది ఏది లేదు, దేవుని శక్తిని పొందుకో, దేవుని బలాన్ని పొందుకో, దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు కాబట్టి ఇదిగో యేసుక్రీస్తు నామం పేరట నువ్వు ఏది అడిగినప్పటికీ అది ఖచ్చితంగా నీకు జరుగుతుంది, అవుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అపవాది వచ్చి చెప్తున్న మాట, అసలు ప్రార్థన చేయడానికి నీకు అర్హత ఉందా? నువ్వు అప్పుడు చేసిన పాపం ఏంటి? నువ్వు అప్పుడు మాట్లాడిన మాట ఏంటి? ఒకవేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే ఇదిగో నీ జీవితంలో ఎంత కష్టం ఉంది, నీ ఎంత ఇబ్బంది ఉంది, ఏదో సేవకులు స్తుతించమంటారు, ఆయనకేం పోయింది, ఒక తెల్లచొక్క వేసుకొని ఆదివారం నుంచి ఉంటే సరిపోయింది, ఆయనకి నీ పరిస్థితి అది కాదు కదా అనేవారిగా
ఒకవేళ మనసులో సాతాను తీసుకొస్తున్నాడేమో, ఆ అపవాది క్రియల్ని జయించాల్సిన బాధ్యత మన హస్తాలకి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చి ఉన్నారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, ఈ అపవాదిని మీరు జయించండి, ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. వాడి యొక్క ఆలోచనలు మీకు తెలియజేయకుండా వాడు పారిపోయేవాడుగా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఆదివారపు ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికీ సేవకుడిగా నేను తెలియజేస్తున్నమాట, అపవాది మీ హృదయాల్లో పెడుతున్న ఏ రకమైన ఆలోచన అయినప్పటికీ, వాట్ ఎవర్ ద థాట్స్ దట్ మైట్ బి, దేవుణ్ణి స్తుతించకుండా మాత్రము ఆ ఆలోచనలు మిమ్మల్ని ఆపడానికి వీలు లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీలు లేదండి. మనుషులు మాట్లాడే మాటల ద్వారా అయినప్పటికీ. అందుకనే అపవాది అంటే మనల్ని పెద్ద పెద్ద పాపాలు ఏం చేయించుడు, పెద్ద పెద్ద ఏమంటారు, దోషక్రియలు ఏం జరిగించడు. అందుకనే ఇక్కడ రాయబడుతుంది. అందుకనే పౌలు గారు రాస్తూ తిమోతితో కూడా మాట్లాడుతూ అదే అంటారు, ఇదిగో వీళ్ళందరూ పెద్ద పెద్ద పనులు చేసే ఎవరు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకంలాడివారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, వీళ్ళందరి పాత్రలో ప్రాముఖ్యులు ఎవరు అంటే కృతజ్ఞత లేనివారు. ఉదయకాల సమయంలో కృతజ్ఞత మనసు కలిగి ఉన్నారా లేదా పరిశీలన చేసుకోండి.